మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 14వ జాతీయ ఓటర్ హక్కు దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్, ఎంఈఓ యాదగిరి, ఆర్ఐ జయభారత్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ఈ దినం యొక్క గొప్పతనం ఏంటిదంటే ఏది తూటాలు కూడా సాధించలేంది మనము ఓటు సాధిస్తుంది. ఇంతకుముందు మనోళ్ళు ఎవరు ఒకసారి అనండి, అందరు గట్టిగా. సో బుల్లెట్ కన్నా ఓటు బలమైనదని మనం అందరము అనుకుంటున్నాము. దీన్ని మన ఇళ్ళల్లో కూడా చెప్పాలి. మీరు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినాము తెలుసా మీకు? వెల్దుర్తిలో కొంచెము లిటరసీ తక్కువ, అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ. మన తల్లిదండ్రులలో మ్యాక్సిమం 70% మంది చదువుకునే వాళ్ళే ఉంటారు. మనం ఏది చెప్తే అది వింటారు. ఎందుకు? మనము చదువుకుంటున్నాం కాబట్టి, మనకు చదువు వచ్చు కాబట్టి, అరే వీళ్ళు ఏదో చదువుకొని చెప్తున్నారు మాకు అని నమ్మకం అనేది వస్తున్నట్టు. దాని కొరకు మిమ్మల్ని అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి చెప్పినాము. మీరు ఇంట్లో ఏం చెప్పాలి? ఇది అందరికీ నమస్కారాలు. ఈ నేటి జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మన మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవము, అంటే ఇది 14వ జాతీయ ఓటర్ దినోత్సవం మొత్తం దేశవ్యాప్తంగా. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మరియు సహకరించిన సంబంధిత కళాశాల లెక్చరర్స్కి, ప్రిన్సిపాల్కి మరియు పాఠశాల ప్రిన్సిపల్ మన హెడ్ మాస్టర్ గారికి మరియు ఎంఓ సార్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎస్ఐ గారికి మరియు అందరూ అధికారులు. సంవత్సరము జనవరి 20వ తారీఖు అంటే ఇదే రోజు మనం జరుపుకుంటున్నాము. మరి దీనిలో ప్రాముఖ్యత అనేది మన ఎంఓ సార్ తర్వాత ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే జనవరి ఏదైతే 24 ఫస్ట్ వరకు 31 వరకు ఉందో, ఈ రోజు వరకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకు ఓటుగా నమోదు చేసుకొని ఏదైతే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, దానిలో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఓటర్గా నమోదు చేసుకొని ఎటువంటి ప్రతాపాలకు లేకుండా ఓటు అనేది నిస్వార్థంగా వేయాలని మేము మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ మన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.